ఈ మధ్య కాలంలో యవనస్తులు మీరు గమనించారు అనుకోండి, లోకంలో ఒకనాడు కయ్యను ఎలా అయితే దేశ దిమ్మరై తిరిగాడో, ఈరోజు లోకంలో యవన బిడ్డలందరూ ఏమై తిరుగుతున్నారో తెలుసా? ఒకే మాట, దేశ దిమ్మరులై లోకాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఒకడు సినిమాలంటూ షికారులంటూ తిరుగుతాడు, ఒకడు మందు జల్సాలని తిరుగుతాడు, ఒకడు అమ్మాయి వ్యభిచారం అంటూ తిరుగుతుంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క జాతి. వీళ్ళందరూ కయ్యను యొక్క సంతానమే. వీళ్ళంతా కయ్యనుకు ఏ గత అయితే పట్టిందో చివరకు వీళ్ళకు కూడా అదే గతే పడుతుంది. దారిన పోయే కుక్క చెవులు పట్టుకునేవాడిని ఎప్పుడన్నా చూసాడు? బైబిల్లోనే ఉంటుంది అన్నమాట. దానికి వద్దేది ఉంటుంది. దారిన పోయే కుక్క చెవులు పట్టుకునేవాడు ఎంత పనికి మాలినవాడు, అపహాసకులు కూర్చున్న చోటికి పోయేవాడు కూడా అంతే పనికి మాలినవాడు. వాడి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సరాసరి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నాయన అపహాసకులు కూర్చుంటూ చోటన కూర్చుండక. ఎందుకంటే నీ సమయము వృధా అవుతుంది, నీ మనస్సు కల్మషం అయిపోతుంది. నీ బ్రతుకుల్లో లేని శత ఆలోచనలు మొలిసే ఒకే ఒక భయంకరమైన చోటు ఏంటో తెలుసా? నలుగురు పనికి మాలిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే చోటనే నీ జీవితం నాశనం అవుతుంది. ప్రభు ఒక మాట అంటాడు బైబిల్లో, ఒక నీటి ఊట ఉంటే వస్తే దాంట్లో నుంచి మంచి నీళ్ళైనా రావాలి, లేకపోతే చేదు జలమైనా కానీ రావాలి. కానీ ఈరోజు క్రైస్తవులము నీతిమంతులమని చెప్పుకుంటున్న ఈ భక్తి పరులలో రెండు జలాలు అట్టే టైమే కనపడుతుంటాయి. ఆదివారం కొన్ని గంటలు మాత్రమే నీలో మంచి జలాలు వస్తూ ఉంటాయి. కానీ సోమవారం నుంచి శనివారం వరకు అదే ఊటలో నుంచి, ఇదే మనసులో నుంచి చేదు జలాలు కూడా ఖచ్చితంగా పారుతూనే ఉంటాయి. ఆ జలాలు నీ కళ్ళలో కనపడుతుంటాయి నీ చూపులు సక్రమంగా లేనప్పుడు. ఆ చేదు జలాలు నీ మాటల్లో కనపడుతుంటాయి నీ మాటలు సరిగా లేనప్పుడు. ఆ చేదు జలాలు నీ మెదడులో నుంచి పారుతుంటాయి నీ ఆలోచనలు సరిగా లేనప్పుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొంతమంది ఉంటాడు, కట్టుకున్న భార్యను వదిలేసి దావన పోయే ప్రతి దాని మీదకి మనసు మల్లుతా ఉందంటే వాడిని ఏకపత్ని వ్రతుడు అనడం కంటే దేవుడు అంటాడు వాడొక వ్యభిచారి అంటాడు. నేనంటాను, భార్య మీద మనసు ఆనుకొని నడవాల్సిన వాడు ప్రతి దావన పోయే ప్రతి దాని మీదకి మనసు మళ్ళేవాడు ఎలాంటి వ్యభిచార మనస్సు కలిగిన వాడో. క్రైస్తవులమైన మనమందరము దేవుని మీదనే ఆధారపడి దేవుణ్ణి ఆనుకొని సాగాల్సిన మనము కూడా లోకం మీదకి మనసు మళ్ళీపోతుంటే నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడు? వ్యభిచార మనస్సు కలిగిన వాళ్ళమే అంటున్నాడు. చూసినాడు? ఒక వారం 10 రోజుల తర్వాత ఒకప్పుడు నువ్వు విజిలేసి భోజనం పెట్టేవాడి కదా, ఇప్పుడు భోజనం పెట్టకపోయినా కేవలం విజిలేసినా కానీ కుక్క ఏం కారుస్తుంటుందో తెలుసా? లాలాజలం కారుస్తూ ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? విజిలేసాడంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఆహారము ఉంటుంది. దాన్ని మనసులో తలుసుకొని ఏం చేస్తుంటుంది? అది లాలాజలం కారుస్తుంటుంది. ఈరోజు క్రైస్తవులు ఇంకా లోక సంబంధమైన వ్యక్తులు కూడా ఎట్లా తయారైపోయినారో తెలుసా? పాపం కళ్ళ ముందర ఉన్నప్పుడు మాత్రమే కాదట దాన్ని తప్పుడు ఆలోచన చేసేది. పాపం కళ్ళ ముందర లేకపోయినా దాన్ని మనసులో తెచ్చుకొని, ఒక కుక్క ఎలా అయితే లాలాజలం కారుస్తూ ఉంటుందో మనం కూడా అలాంటి ఆలోచనలే చేస్తూ పాడు పనులకు ఇంకా దిగజారుతూనే ఉంటాం. మనకు ఆ కుక్కకు పెద్ద తేడా ఏమీ లేదు. చూసారా? ఆ రోజు ఎలీషా గారి మనస్సు గెహజీతో పోయింటదో, ఆ రోజు ఇస్కరియోతు యూదా వెంట యేసుక్రీస్తు వారి మనస్సు 30 వెండి నాళాల దగ్గరికి ఎలా అయితే పోయింటదో, నువ్వు కూడా లోకాన్ని ఆశించిపోతున్న ప్రతిసారి దేవుని మనస్సు కూడా నీ వైపు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు దేవుడు ఆ టైంలో నిన్ను చూసి అనే ఒక మాట ఏంటో తెలుసా? ఇది సమయమా? ఇది సమయమా? ఏది సమయము? తప్పు చేయడానికి ఏది సమయం? అది చదివిన ప్రతిసారి నాకు అనిపించేది, రాజద్రోహం చేసినవాడు పెద్ద రాయి గడిపడి అగాధ సముద్రంలోకి పడిపోతే చేపలు తిన్న తర్వాత కొంతైనా బయటకు వస్తుంది. అదే దైవద్రోహంతో మనం ప్రవర్తిస్తే మనలు కూడా పెద్ద సంఖ్యలేసి ఆ అగాధం యొక్క చీకట్లో నరకంలో తోసేస్తే వాడైనా కొద్ది మాంసంతోనే బయటకు వచ్చాడు.
కానీ మనకు అలాంటి గతే ఉండదు. పోతే కానీ తిరిగి రావడం అంటూ ఉండదు ప్రియమైన దేవుని వారు. అందుకోసమే ఎప్పుడైనా కానీ వాక్యానికి మన మాట ద్వారా కానీ మన ఆలోచనల ద్వారా కానీ ఏ విధంగా కానీ అభ్యంతరము కలగకుండా ఉండాలి. ఒకవేళ నీ పిల్లలు వాక్యానికి ఇబ్బంది పెడుతున్నారా, తీసుకొని బయటికి వెళ్ళి కూర్చోవాలి, అంతే తప్ప అలానే వాళ్ళు గోల చేస్తున్నా వాక్యానికి ఇబ్బంది కలుగుతున్నా చూస్తూ చూడనట్టు ఉన్నామంటే ఇక ఆ రోజు వాళ్ళకు పట్టిన గతే మనకు కూడా ఖచ్చితంగా పడుతుంది. దేవుడు మనల్ని యుద్ధంలో నిలబెట్టినప్పుడు మనల్ని యుద్ధంలో ఎన్నుకున్న ఆ దేవుని సంతృప్తి పరచడానికి అవసరమైతే మన సుఖాలన్నిటినీ పక్కన పెట్టి మనల్ని యుద్ధంలో చేర్చుకున్న వాడిని సంతృప్తి పరచడమే మన కర్తవ్యం. ఎందుకంటే యుద్ధంలో చేరిన వాడు దేనిని పట్టించుకోకూడదు. అన్నగారు ఊరియా గురించి చెప్పేటప్పుడు నాకు అదే అనిపించింది. ఊరియా ఎలా అయితే యుద్ధంలో చేర్చుకున్న దావీదును సంతృప్తి పరచడానికి భార్య సుఖాన్ని పక్కన పెట్టాడో, దేవుడు కూడా నేను యుద్ధంలో చేర్చుకుంటే నీ ప్రతాపం భార్య దగ్గరగా చూపించాల్సింది. దేవుడు నిన్ను నియమించుకున్న ఆ యుద్ధములో నీ భక్తి జీవితంలో ఈ పోరాటంలో నీ ప్రతాపాన్ని చూపించు. అప్పుడు నువ్వు దేవునికి నచ్చుతావు. కళ్ళ ముందర ఆహారం ఉంటే అడవి మృగాలను ఆపడం ఎవడి తడము కాదు. కానీ ఒక తల్లి రిస్పా ఏం చేస్తా ఉంది, కన్న కొడుకులను అడవి మృగాలు తింటాయని ప్రాణం అడ్డేసి అడవి మృగాలకు అడ్డంగా నిలబడిన వీర వనిత ఒక రిస్పాగా తన బిడ్డలను చూసారా ఎంత ప్రేమిస్తుందో. బతికినోళ్ళ కోసమా లేకపోతే చచ్చినోళ్ళని ఎంత ప్రేమిస్తుంది? చచ్చినోళ్ళ కోసం ఎంత ప్రయాసపడుతుంది. బతికి ఉన్న మన బిడ్డల కోసం చూసారా మనం ఏ ప్రయాస పడట్లే. అపవాదనే క్రూర మృగం వచ్చి అలా జీవితాలను నాశనం చేయకుండా అపవాదనే క్రూర మృగానికి నీ బిడ్డలకు మధ్య ఒక వీర వనితలాగా ఒక రిస్పా తల్లిలాగా నువ్వు అడ్డంగా నిలబడి నీ బిడ్డల ప్రాణాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మనము ఒక తల్లి అనిపించుకుంటాము, ఒక తండ్రి అనిపించుకుంటాము. ఆమె అరిసే అరుపులకు పక్కనున్న శిష్యులకు ఒకటే అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఏంటి ప్రభువా ఆమె అలా అరుస్తూ ఉంది, ఒక్కసారి ఆయన వైపు. ఎవరన్నారు? పక్కనున్న శిష్యులు అన్నారు. చూసారా? నువ్వు కూడా మోకాలేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు నిశ్చలంగా ఉన్న పక్కనున్న దేవదూతలన్నా అనాలి. చూడు ప్రభు ఆయన ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడో, ఆ తల్లి చూడు ప్రభు ఎలా రొమ్ము కట్టుకుంటుందో, ఒక్కసారైనా చూడు ప్రభు అని దేవదూతలైనా అనే స్థాయికి నువ్వు రావాలి. అలా పట్టు వదలకుండా ఇడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. ఎవడు తప్పు చేస్తే వాడికే శిక్ష పడుతుంది. ఎవడో చేసిన తప్పును బట్టి ఎవడికో శిక్ష పడుతుంది. మరి ఆ మాట ఏంటి? తండ్రులు చేసిన దోషాన్ని వాళ్ళ పిల్లల తరానికి రప్పిస్తానని ఎందుకన్నాడు తెలుసా? ఆ మాట తండ్రులు చేసిన దోషము పిల్లలు కూడా అదే తప్పు చేస్తే వాడికి కూడా అదే గతే పడుతుంది. ఎప్పుడు వాడికి అదే గత పడుతుంది? తండ్రి ఏ తప్పు అయితే చేస్తాడో వాడు అదే తప్పు చేసినప్పుడే పడుతుంది. ఒకవేళ తండ్రి చేసిన తప్పు వాడు చేయకపోతే, కోరాహు చాలా నీచుడు కానీ కోరాహు పిల్లలు చాలా పరిశుద్ధులు. కోరాహును మాత్రమే దేవుడు చంపాడు, కోరాహు పిల్లలను వదిలేశాడు. తండ్రి చేసిన దోషాన్ని పిల్లల మీదకి ఎందుకు రప్పించట్లే? ఆయన రప్పించే మనసు ఆయనది కాదు. నాకేదైనా కానీ పోయే రోగమే ఒకటి వచ్చింది అనుకోండి, డాక్టర్ ముందర కూర్చుంటాము, డాక్టర్ చెప్తూ ఉంటాడు నువ్వు కొంతకాలం లేకల్లా చచ్చిపోతావు, కానీ ఈ కొంతకాలమైనా నువ్వు బ్రతకాలంటే ఏం తినాలో ఏం తినకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెబుతుంటాడు. సరే డాక్టర్ గారు చెబుతున్నాడని మనం గోడ కనుకొని నిద్రపోతామా? లేదు. చూసినాడా? చెవులు రెక్కబొడుచుకొని జాగ్రత్తగా వింటాం. డాక్టర్ గారు చెప్పే సావు బ్రతుకుల ఇన్ఫర్మేషన్ చెవులు రెక్కబొడుచుకొని ఎలా అయితే వింటామో, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసి నరకం నుంచి తప్పించే ఈ మాటను చెవులు రెక్కబొడుచుకొని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా అంటే చాలా పద్ధతిగా మన దేవుని మాటలు వినాలి. తప్పిపోయిన కుమారుడు పోయేటప్పుడు సగం ఆస్తి పట్టుకొని పోయాడు, ఆస్తి అంతా అనుభవించాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆస్తితో వచ్చాడా? ఏమీ లేకుండా వచ్చాడు. రే ఏమీ లేకుండా వచ్చావని ఎనికి పోరన్నాడా? రే ఏమీ లేకపోయినా పర్లేదురా, నువ్వు ఒక్కని వచ్చావు చూసావా చాలురా. దేవుడు నువ్వు ఏం తీసుకొని వస్తున్నావని చూడడు, నువ్వు ఒక్కని వస్తే చాలు. ఎప్పుడైనా పలుకు బండలని ఒకటి వినపడుతుంటుంది చూసినా, మనం ఇక్కడ అరిచావనుకో ఎక్కడో వినపడుతూ ఉంటుంది.
ఆ పలుకు బండలు చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, నువ్వు ఇక్కడ అరుస్తే వినపడాల్సింది ఎక్కడో తెలుసా? పరలోకంలో వినపడాలి. అది కదా నిజమైన ప్రార్థన అంటే. మనం ఏం చేస్తుంటాము, నోటితో అడొచ్చుంటావు, నోటితో అడొచ్చే నీ ఇంట్లో కూడా దాటదు నీ ప్రార్థన. అరవాల్సింది నోటితో కాదు, నీ హృదయముతో, నీ మనస్సుతో అరవాలి. నోటితో అడిచే నీ ఇండ్లు మోగుతుంది, అదే మనస్సుతో పౌలు గారి మధ్య అరుస్తే పరలోకంలో వినపడుతుంది. చచ్చిపోయిన శవం కోసం చూసారు ఒక తల్లి తాపత్రయము. బిడ్డలు చచ్చిపోయారు, చచ్చిపోయిన 2 బిడ్డల కోసము ఆ రిస్పా అనే తల్లి ఎంత తాపత్రయపడుతుంది. ఒక మాట ఓపెన్గా అనమాటమ్మ, మన బిడ్డలు కూడా ఏం బతికే ఉన్నారా? పాపముల చేత, అపరాధముల చేత మన వాళ్ళు కూడా ఏమైపోయారో తెలుసా? చచ్చిపోయారు. చచ్చిన 2 బిడ్డల కోసం ఆ తల్లి అంత తాపత్రయపడుతుంటే, చచ్చిపోయిన నీ బిడ్డల విషయంలో పాపలో ఇంకా బ్రతుకులంతా దిగజారిపోతుంటే, ఒక తల్లిగా మనము, ఒక తండ్రిగా, ఒక కుటుంబంలో బాధ్యత కలిగిన వాళ్ళగా మనం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం చూసారా? ఆ తల్లిని చూస్తుంటే ఆ మనసు కకావికలం అయిపోతుంటుంది.